నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు స్వాతంత్ర్యోద్యమ చరిత్రను భావితరాలకు చాటి చెప్పాలి క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన వీరులకు నివాళులర్పించిన ఎమ్మెల్యే అంజుబాబు 23 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్తో కెనరా బ్యాంక్ సేవలు అందిస్తోంది భీమవరంలో బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం జేపీ రోడ్డు శాఖ ఇతర కార్యనిర్వాహక విభాగాల ప్రారంభోత్సవంలో కెనరా బ్యాంక్ ఎండీ అండ్ CEO కలివింది సత్యనారాయణ రాజు పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా భీమవరం IMA ఆధ్వర్యంలో క్యాండిల్స్ ర్యాలీ ఒకరోజు వైద్య సేవలు బంద్ జనసేన గల్ఫ్ కమ్యూనిటీ గ్రూప్ సహకారంతో ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా శిశువుకు వైద్యం నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేత ఆనాటి క్విట్ ఇండియా ఉద్యమంలో ఎందరో బ్రిటిష్ వారి తుపాకీ తూటాలకు బలైపోయారని అటువంటి మహనీయుల గురించి భావితరాలకు తెలియజెప్పాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి సంయుక్త ఆధ్వర్యంలో క్విట్ ఇండియా స్తూపం వద్ద 78వ భారత స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించి 1942 ఆగస్టు 15న భీమవరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన వీరులకు నివాళులర్పించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పక్షోత్సవాలుగా నిర్వహించడం అభినందనీయమని ఆనాడు భూపతిరాజు సుబ్బతాతరాజు దంతులూరి నారాయణరాజు అడవి బాపిరాజు తటవర్తి కృష్ణమూర్తి కొట్టుముకుల రామచంద్రరాజులు క్విట్ ఇండియా ఉద్యమ చరిత్రకెక్కారని దానివల్లే భీమవరాన్ని మహాత్మాగాంధీ 2వ బార్డోలీగా ప్రశంసించారని అన్నారు క్విట్ ఇండియా స్తూప నిర్మాణ కమిటీ సభ్యులు చెరుకువాడ రంగసాయి ఇందుకూరి ప్రసాదరాజు కంతేటి వెంకట్రాజు అరసవల్లి సుబ్రహ్మణ్యం బోండా వెంకట సుబ్బారావు మాట్లాడుతూ 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో గొట్టుముక్కల బలరాంరాజు వేగేశ్న నారాయణరాజు రుద్రరాజు వెంకట్రాజు ముంతా బ్రహ్మంలు అసువులు బాసారని అన్నారు క్విట్ ఇండియా స్తూపం స్థలంలో గేటు తదితర నిర్మాణాలకు పారిశ్రామికవేత్త గాదిరాజు సుబ్బరాజు 50,000 యువజన నాయకులు పర్రిపాటి శ్రీనివాస్ 20,000 ఎండీ నౌషాద్ 10,000 రూపాయల విరాళాన్ని ప్రకటించారు మరో 1,50,000 రూపాయల అవసరం ఉందని దాతలు ముందుకు వచ్చి సహకారం అందించాలని కోరారు అనంతరం క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన కుటుంబ సభ్యులను సత్కరించి వివిధ పాఠశాలలు కళాశాలలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు NCC NSS వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు జ్ఞాపికలు అందజేశారు కార్యక్రమంలో STO అల్లూరి రవివర్మ మానవతా సేవా సంస్థ అధ్యక్షులు వర్మ బుద్ధరాజు వెంకటపతిరాజు కార్యదర్శి వి రాంబాబు అల్లు శ్రీనివాస్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గాతాల జేమ్స్ ఏ సత్యనారాయణరాజు మేజర్ కె వీరయ్య మెంటే పాదసారథి కోళ్ల నాగేశ్వరరావు చనమల చంద్రశేఖర్ వబిలిశెట్టి రామకృష్ణ పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ కొండ్రు శ్రీనివాస్ వడ్డీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అంటే మా వీరభద్రరావు వాళ్ళ ధన్యుడు అనమాట వాళ్ళ మామ పేరు నిలబెట్టాడు ఈరోజు క్విట్ ఇండియా స్తూపం వద్ద ముగింపు సమావేశానికి ఈ కార్యక్రమం నిర్వహించిన విజ్ఞాన వేదిక రంగసాయి గారికి ఇతర పెద్దలకు మన భీమవరం పట్టణం నుంచి క్విట్ ఇండియా ఉద్యమంలో 4 ప్రాణాలు అర్పించారు ఆ 4 కూడా మన భీమవరం ప్రాంత వాసులే దాంతో మనకి 2వ బార్డోలీయం పేరు వచ్చింది ఆ మహనీయుల ప్రాణత్యాగంతో మనకి స్వతంత్రం వచ్చింది ఈరోజు ఈ స్తూపాన్ని శిథిలావస్థ స్థితిలో ఉంటే విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో స్తూప నిర్మాణ కమిటీ వారి ఆధ్వర్యంలో మళ్ళీ స్తూపాన్ని చక్కగా చేసి ఇక్కడ గార్డెనింగ్ చేసి గేటు పెట్టి బ్రహ్మాండంగా తయారు చేయడానికి ఆలోచన చేశారు దానికి దాతలు ఎందరో కూడా ముందుకు వచ్చారు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మానవతా వారు 3 కుట్టు మిషన్లు
మరి వసుధ ఫౌండేషన్ వారు 3 కుట్టు మిషన్లు పేదవారికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే మహనీయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాలూకా ఆఫీస్ ఆవరణలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల స్తూపం దగ్గర 3వ తారీఖుని ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. మరి అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా క్విట్ ఇండియా రోజున ఈ ఆగస్టు 17వ తారీఖున మరి క్విట్ ఇండియాలో భారతదేశంలోనే భీమవరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి క్విట్ ఇండియా ఉద్యమంలో ఈ స్వాతంత్ర సమరయోధులు ఇక్కడ సుమారు 4-5 స్వర్గ కాల్పులో మరణించడం జరిగింది. మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున విజ్ఞాన వేదిక సర్వోదయ మండలి సంయుక్త ఆధ్వర్యంలో మరి ఇక్కడ మంచి కార్యక్రమాలు విద్యార్థుల్ని బాలబాలికల్ని కూడా మరి ప్రోత్సహిస్తూ ఎన్సీసీ క్యాండిడేట్స్లో ఉత్తమంగా సేవలు అందించినటువంటి వారికి విద్యలో మంచిగా ఉత్తీర్ణులైనటువంటి వారికి కూడా సర్టిఫికెట్లు ఇచ్చే వాళ్ళని ప్రోత్సహించడం చాలా అభినందనీయం. మరి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మరి గత 10 రోజుల నుండి కూడా మనం భీమవరంలో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి వారికి స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. మరి ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న అమరవీరుల స్తూపం వద్ద ఈ రోజున స్వతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ఎమ్మెల్యే గారికి అలాగే ఇతర పెద్దలందరికీ నా నమస్కారం. మరి ఆ మహానుభావులు దేశం కోసం మరి వారి ప్రాణాలు అర్పించి త్యాగం చేసిన మూలనే ఈవేళ మనం ఆ త్యాగ ఫలాలు అనుభవిస్తున్నాం. మరి ముఖ్యంగా మా యువతరం విద్యార్థులు మరి అటువంటి వారి స్ఫూర్తిని తీసుకుంటూ సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు స్వతంత్ర దినోత్సవ పక్షోత్సవాల్లో ముగింపు సందర్భంగా మరి ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం జరిగింది. క్విట్ ఇండియా స్తూపం దగ్గర ఈ స్తూప నిర్మాణానికి ఇచ్చినటువంటి దాతలందరూ కూడా మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా చిన్న చిన్న పనులన్నీ ఉన్నాయి కూడా వాటికి కూడా ఎమ్మెల్యే గారు పర్మిషన్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. వారు కూడా మరి ఈరోజు దాతలందరికీ ఈరోజు అనౌన్స్ చేసిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వసుధ ఫౌండేషన్ వారికి కూడా వేరే ప్రసాద్ రాజు గారి ద్వారా కార్యక్రమం చేయడం జరిగింది. అది కూడా దానికి కూడా ధన్యవాదాలు 34 కార్యక్రమాలు వాడవాడలా భారత స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాలు నిర్వహించాం. మరి ఇక్కడ క్విట్ ఇండియా స్తూప నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణం చేసుకుని మరి ఎమ్మెల్యే గారు పులపర్తి అంజిబాబు గారు అలాగే కలెక్టర్ చెదలవాడ నాగమణి గారు వాళ్ళ అనుమతి అన్నీ ప్రసాదించి మనకి ఇవన్నీ అందజేశారు. దాతల సహకారంతో ఇక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. క్విట్ ఇండియా పునర్నిర్మాణ కమిటీ ఇందుకూరు ప్రసాదరాజు గారు, చెరుకువాడ వెంకటరామయ్య గారు, బొండా వెంకట సుబ్బారావు గారు, అరసపల్లి సుబ్రహ్మణ్యం గారు, కంచెడి వెంకటరాజు గారు వీరందరూ కలిసి ఈ నిర్మాణాన్ని ఎప్పటి నుంచో నిర్వహిస్తూ వస్తున్నారు. మరి దానిలో భాగంగా ఇవాళ ఈ పునర్నిర్మాణంలో ఇంకో భాగానికి గేట్ అది పెట్టడానికి మరి 50,000 రూపాయలు గాజురాజు సుబ్బరాజు గారు ఆయన స్వయంగా అందజేశారు. అలాగే పరిపాటి శ్రీనివాసరావు ఆయన వ్యక్తిగతంగా మరి 20,000 రూపాయలు అందించారు. ఇదే విధంగా చాలామందికి నౌషత్ 10,000 అండి ఇలా అందరూ ఇస్తున్నారు. ఇంకా 2 లక్షలు కావాలి, దాతలు ముందుకు రావాలి. ఇవాళ వేగేశ నారాయణరాజు, కుట్టుముక్కల బలరామరాజు, ఉత్తరాజు వెంకటరాజు, ముంతా బ్రహ్మములకి నివాళులు చెప్తూ ఈ కార్యక్రమం నిర్వహించాం. శ్రీ ఆదిత్య విద్యార్థులు, డిఎన్ఆర్ ఎన్సీసీ విద్యార్థులు అలాగే అన్ని పాఠశాలల విద్యార్థులు వచ్చారు. వర్షమైనా సరే లెక్క చేయకుండా దేశభక్తితో ఇక్కడ నుంచి నాకు తెలియకుండా 15 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే అంజిబాబు గారు, కలెక్టర్ శ్రీమతి నాగరాణి గారు ఇద్దరు కూడా కలెక్టర్ గారు అయితే టేబుల్ మీద సంతకం పెట్టేసి వెంటనే ఇచ్చారు. అటువంటి మహత్తర కార్యం చేసిన ఎమ్మెల్యే అంజిబాబు గారికి, కలెక్టర్ చెదలవాడ నాగరాణి గారికి మన స్తూప నిర్మాణ కమిటీ, వసుధ ఫౌండేషన్, తర్వాత శ్రీ విజ్ఞాన వేదిక, మానవత అలా సంవత్సరం కలిసాము. ఇక్కడ మరి క్విట్ ఇండియా స్తూప నిర్మాణం చేయడం ప్రతి సంవత్సరం కూడా పక్షోత్సవంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ శ్రీ విజ్ఞాన వేదిక అవనివ్వండి, సర్వోదయ మండలం ఉండి, క్విట్ ఇండియా ఉద్యమ పునర్నిర్మాణ కమిటీ అవనివ్వండి అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటున్నాం. దీనికి కారణం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క యువతలోనూ కూడా ఇది ఒక స్ఫూర్తిగా తీసుకుని ఆనాడు మన కోసం ఎవరైతే త్యాగాలు చేశారో వారందరినీ ఒక్కసారి స్మరించుకునేటువంటి కార్యక్రమమే ఈ యొక్క ప్రోగ్రాం. కాబట్టి నేటి యువతంతా తెలుసుకోవాల్సింది
ఆనాడు మన కోసం ఎన్నైతే ప్రాణ త్యాగాలు చేశారో వారందరినీ ఒక్కసారి మననం చేసుకోవడమే ఈ యొక్క ప్రోగ్రాంకి ముఖ్య ఉద్దేశంగా మేము తెలియపరుస్తున్నాం. 23 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్తో కెనరా బ్యాంక్ సేవలు అందిస్తోందని కెనరా బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ కలిదిండి సత్యనారాయణరావు చెప్పారు. భీమవరం జేపీ రోడ్ చినిమేరంలోని రామకృష్ణ విస్టాలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంక్ రీజనల్ కార్యాలయాన్ని, జేపీ రోడ్ శాఖను, ఇతర కార్యనిర్వాహక విభాగాలను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ 5 సంవత్సరాల క్రితం నష్టాల్లో ఉన్న బ్యాంక్ ప్రస్తుతం 14,554 కోట్ల రూపాయల లాభాలను గడించిందని చెప్పారు. గత 3 సంవత్సరాల్లో బ్యాంకు ద్వారా ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో 4,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. సామాజిక స్పృహతో విద్యారంగంలో కూడా అనేక సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎస్ఆర్ యాక్టివిటీస్ కింద గత సంవత్సరం 60 కోట్లు ఖర్చు చేశామని, ఈ సంవత్సరం 75 కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. బ్యాంకు సాధించిన ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, సూర్యమిత్ర అధినేత డాక్టర్ ఇర్రింకి సూర్యారావు, బిల్డింగ్ అధినేత కలిదిండి శ్రీనివాస్ వర్మ, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏఎస్ రాజుతో పాటు పలువురు ఖాతాదారులు, బ్యాంక్ ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కెనరా బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ కె సత్యనారాయణరాజు నా తరపున మీ అందరికీ నమస్కారాలు. ఇక్కడ మేము రీజనల్ ఆఫీస్, మాకు దేశంలో మొత్తం 26 సర్కిల్ ఆఫీసెస్ ఉన్నాయి. అందులో 177 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఈ రీజనల్ ఆఫీస్ ఇదివరకు రాజమండ్రిలో ఉంటుండేది. మేము తీసుకున్న ఒక పాలసీ ప్రకారం వాళ్ళ కమాండ్ ఏరియాలోనే ఆ రీజనల్ ఆఫీస్ ఉండాలి అన్న పాలసీ ప్రకారం, సో దట్ కస్టమర్లకు అందరికీ ఆ రీజనల్ హెడ్ అందుబాటులో ఉండాలన్న నిర్ణయం ప్రకారం ఈ రాజమండ్రి నుంచి దీన్ని భీమవరానికి షిఫ్ట్ చేయడం జరిగింది. దీని పరిధిలో ఉన్న బ్రాంచ్లన్నీ కూడా ఈ పాత ఉభయ గోదావరి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించిన 2 జిల్లాలకి, ఇప్పుడు 2 జిల్లాలుగా విడిపోయింది కదా, బైఫర్కేట్ చేశారు కదా, ఈ 2 జిల్లాలు కలిపి కవర్ చేస్తున్న రీజనల్ ఆఫీస్ ఇది. ఈ 2 జిల్లాల్లో ఉన్న అన్ని బ్రాంచ్లకి ఈయన రీజనల్ హెడ్. సో ఇక్కడ ఉన్న కస్టమర్లందరికీ అందుబాటులో ఉండటం కోసం ఈ ఆఫీస్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఏదైనా కస్టమర్ రీజనల్ హెడ్ని కలవాలంటే రాజమండ్రి దాకా రావాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఇక్కడే, అంటే ఆఫీసర్సే కస్టమర్ల దగ్గరికి రావటం అన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ ఆఫీస్ని ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు లోన్స్ శాంక్షన్ చేసే హబ్బు, ఎంఎస్ఎంఈ లోన్స్ శాంక్షన్ చేసే హబ్బు, ఆ 2 కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఈ 2 కూడా రాజమండ్రిలో ఉండేవి, అందుబాటులో ఉండేవి కాదు. ఇక్కడున్న ఈ వ్యాపారస్తులకు కానీ లేకపోతే ఉద్యోగస్తులకు కానీ ఏదైనా లోన్ కావాలంటే అక్కడ దాకా కాంటాక్ట్ చేయవలసి వచ్చేది. అందుకని దాన్ని మార్చడం జరిగింది. దీంతో మేము మొత్తం మా 177 రీజనల్ ఆఫీసెస్ కూడా వాళ్ళ ఉన్న పరిధిలోనే, వాళ్ళున్న కమాండ్ ఏరియాలోనే ఆఫీసులు స్థాపించడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, కెనరా బ్యాంకు లార్జ్ బ్యాంక్స్లో టాప్ 3 బ్యాంక్స్లో ఇదొక పెద్ద బ్యాంకు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో. లాస్ట్ 3 ఏళ్లుగా మా బిజినెస్ అభివృద్ధి చాలా సాధిస్తుంది. మేము 5 ఏళ్ల క్రితం, అంటే 2020లో సిండికేట్ బ్యాంకు, కెనరా బ్యాంకు 2 మెర్జ్ అయినప్పుడు మా వ్యాపారం 15 లక్షల కోట్లు ఉండేది. అది ఇప్పుడు 23 లక్షలకు చేరింది. అలాగే లాభం కూడా 5 ఏళ్ల క్రితం ఈ బ్యాంకు ఒక 5 ఏళ్ల దాకా, అంతకుముందు 5 ఏళ్ల దాకా నష్టాల్లో ఉన్న, లాస్ట్ 5 ఏళ్ళు బాగా పురోగతి సాధించి ఇప్పుడు కొత్తగా మొన్న ఫైనాన్షియల్ ఇయర్లో 14,554 కోట్లు సాధించడం జరిగింది. 15 నెలలుగా దేశంలోని అన్ని బ్యాంకులు డిపాజిట్లు మొబిలైజ్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతున్నాయి. కానీ మేము ఇది 15 నెలల క్రితమే మేము ఊహించగలిగాం. ఎందుకంటే రాబోయే సంవత్సరాల్లో డిపాజిట్ కన్వర్ట్ చేయడం అనేది చాలా కష్టం అనేది. అందుకని మేము కొత్త ప్రోడక్ట్స్, కొత్త సర్వీసులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసాం, ఈ సంవత్సరం కూడా ఇంట్రడ్యూస్ చేసాం. దానివల్ల ఏమైందంటే లాస్ట్ ఇయర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కెనరా బ్యాంక్ ఒక్కటే డబుల్ డిజిట్ గ్రోత్ డిపాజిట్స్లో చూపెట్టగలిగింది. అలాగే జూన్ క్వార్టర్ ఫలితాలు కూడా మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఈ జూన్ క్వార్టర్ ఫలితాల్లో కూడా మా డిపాజిట్ గ్రోత్ లోన్ గ్రోత్ కంటే ఎక్కువ జరిగింది. ఇది ఓన్లీ కెనరా బ్యాంక్లోనే సాధ్యమైంది. మిగతా బ్యాంక్స్ అన్నీ కూడా ఇప్పటికీ కూడా డిపాజిట్స్ క్యాన్వాసింగ్లో వెనుకబడి ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే మేము తీసుకున్న టెక్నాలజీ, మేము తీసుకున్న కస్టమర్ సాటిస్ఫైడ్ ఇనిషియేటివ్స్, అలాగే కొత్తగా ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎక్స్పాండ్ చేయడం కూడా జరుగుతుంది. అది లాస్ట్ ఇయర్ కూడా కొన్ని 150 బ్రాంచెస్ ఓపెన్ చేసాం. ఈ సంవత్సరం 250 బ్రాంచెస్కి లైసెన్స్ ఇచ్చాం. అవి కూడా ఓపెన్ చేస్తున్నాం. మేము లేని ప్లేస్లో ఎక్కడైతే మాకు అవకాశం ఉందో వ్యాపార అభివృద్ధికి కొత్త బ్రాంచెస్ కూడా మేము స్థాపించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇచ్చిన లైసెన్స్లో
ఈ 250 బ్రాంచుల్లో దేశం మొత్తానికి 250 బ్రాంచుల్లో ఉంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 22 బ్రాంచులకి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. సో మా ఎక్స్పాన్షన్ అనేది ప్రతి చోట కూడా చేస్తున్నాం. మా ఫోకస్ సౌత్ ఇండియా, ఎందుకంటే కెనరా బ్యాంక్ పెట్టింది కర్ణాటక, సిండికేట్ బ్యాంక్ కూడా కర్ణాటక బేస్డ్ బ్యాంకే. ఇది సౌత్ ఇండియాలో ఇంకొక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా రూపొందాలనేది మా ప్రయత్నం. అందుకని సెవరల్ ఇష్యూస్ మేము తీసుకుంటున్నాము. ఎక్స్పాన్షన్ కూడా బాగా చేస్తలకు కానీ, లేకపోతే ముద్రా లోన్స్ కానీ, గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ కానీ ఏదైనా కూడా ఉంటే ఆ స్టేట్ గవర్నమెంట్స్ తోటి, సెంట్రల్ గవర్నమెంట్స్ తోటి మేము టైఅప్ చేసుకుని ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం. మీకు తెలిసిన కొన్ని ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ చెప్పడానికి ఏంటంటే, ఇప్పుడు దాకా రైతులకి లోన్స్ ఇచ్చేటప్పుడు అంతా మాన్యువల్గా జరిగేది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మేము టైఅప్ చేసుకుని, వాళ్ళకి ఇన్నోవేషన్ హబ్ బెంగళూరులో ఉంది, వాళ్ళతో కలిసి మేము ఒక ఆన్లైన్లోనే క్రెడిట్, రైతులందరికీ ఆన్లైన్లోనే క్రెడిట్ ఎస్టీపీ ప్రాసెస్ అంటారు. అంటే మొత్తం అప్లికేషన్ నుంచి లోన్ డిస్పర్స్ అయ్యేదాకా కూడా మొత్తం కూడా డిజిటల్ రూపంలోనే జరిగేటట్టు. సో దట్ దీనివల్ల ఏమవుతుందంటే, ఒకటి రైతు 10 సార్లు బ్రాంచ్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు, అలాగే వెంటనే దొరుకుతుంది. అది చేసి ఇంప్లిమెంట్ చేసాము. అది ఇంకా తెలుగు రాష్ట్రాల్లో మేము ఇంప్లిమెంట్ చేయలేదు, త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం. దానికి ఏంటంటే లోకల్ రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా డిజిటైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డిజిటైజ్ అయ్యే స్టేట్స్ అన్నిటిలోనూ మేము కంప్లీట్ చేస్తున్నాం. అంటే లాభాలు బాగా రావటం వలన యాక్చువల్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆ యాక్ట్ ప్రకారము సిఎస్ఆర్ స్పెండ్ చేయవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే మేము మా బ్యాంకింగ్ సెక్టర్స్ ఆ సిఎస్ఆర్ యాక్ట్లోకి రావు. కానీ యాజ్ ఎ బాధ్యతగా సామాజిక దానికి స్పృహతోటి లాస్ట్ ఇయర్ నుంచి ఇంతకుముందు సంవత్సరం కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్ మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం. లాస్ట్ ఇయర్ మేము మొత్తం మా బ్యాంకులో ఉన్న దాంట్లో మేము ఒక ఆల్మోస్ట్ 75 ఇన్స్టిట్యూట్స్, ఎక్కడైతే మాది లీడ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయో అక్కడ ఇన్స్టిట్యూట్స్ సొంతంగా బిల్డింగ్స్తో పెట్టి, మా స్టాఫ్ తోటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి అప్స్కిల్లింగ్ అంటారు. ఆ విలేజర్స్లో కానీ, మండలాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న పీపుల్ ఎవరైనా వాళ్ళ వృత్తి విద్యల్లో అప్స్కిల్లింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ఇన్స్టిట్యూట్లో రెసిడెన్షియల్ అకామిడేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, ఆ తర్వాత వెళ్ళేటప్పుడు క్రెడిట్ లింకేజ్ కూడా మేము ఇస్తున్నాం ఒక సర్కిల్లో. ఆ తర్వాత ఇక్కడ నుంచి శ్రీకాకుళం దాకా ఒక సర్కిల్. దానివల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఉద్యోగాలు పెరుగుతాయి, అవకాశాలు పెరుగుతాయి, ఆపర్చునిటీస్ పెరుగుతాయి, కస్టమర్కి దగ్గరలోగా ఉండి సేవ చేయడానికి అవకాశం కలుగుతుంది. ఈ అభివృద్ధి అనేది కంటిన్యూ అవుతుంది. మా ఎయిమ్ ఏంటంటే కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి కావాల్సిన అన్ని ఏవైతే యాక్షన్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని మనసు. డాక్టర్లపై హింసకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టాన్ని కేంద్రం పగడ్బందీగా అమలు చేయాలని, ఆసుపత్రులను సేఫ్ జోన్లుగా ప్రకటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భీమవరం శాఖ అధ్యక్షులు డాక్టర్ జి బాలకృష్ణరాజు, కార్యదర్శి డాక్టర్ ఎన్ శంకర్ కుమార్ వర్మ, రాష్ట్ర యాక్షన్ కమిటీ సభ్యురాలు డాక్టర్ ఎంవి స్వరాజ్యలక్ష్మి అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్లో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు శనివారం భీమవరంలో డాక్టర్లు వైద్య సేవలను నిలిపివేసి నిరసన తెలియజేశారు. స్థానిక లీలాకృష్ణ గ్రాండ్ వద్ద పట్టణానికి చెందిన వైద్యులు క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ 24 గంటల పాటు భీమవరంలోని అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలు, ల్యాబొరేటరీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ నిలిపివేస్తున్నామని, అత్యవసర వైద్య సేవలు కొనసాగింపుకు మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు. మృతి చెందిన జూనియర్ డాక్టర్ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, ప్రభుత్వ స్పందనను బట్టి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. వైద్య వృత్తిలో పేట్రేగుతున్న హింసా దాడుల్ని అరికట్టేందుకు వైద్యులందరూ స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని వారు కోరారు. కార్యక్రమంలో ట్రెజరర్ డాక్టర్ బాలమురళీకృష్ణ, డాక్టర్ జి సూర్యనారాయణరాజు, డాక్టర్ ఇర్రింకి లక్ష్మి, జాయింట్ సెక్రటరీ డాక్టర్ జి సుభాష్, డాక్టర్ ఇర్రింకి సూర్యనారాయణరావు, డాక్టర్ జి గోపాలరాజు, డాక్టర్ ఇర్రింకి నరేష్ కుమార్, డాక్టర్ నర్సవాణి, డాక్టర్ శ్వేత, డాక్టర్ పి లక్ష్మీ ప్రత్యూష, డాక్టర్ వి శ్రీరమ్య అమూల్య, డాక్టర్ కె ప్రభాకర్, డాక్టర్ ఎన్ రాజేష్, డాక్టర్ జె కర్ణకుమార్ రాజు, డాక్టర్ సిహెచ్ సాయిబాబు, డాక్టర్ యువి రమణరాజు, డాక్టర్ వి రామకృష్ణంరాజు, డాక్టర్ జి రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. హృదయంతో బరువెక్కిన హృదయాలతోటి మొత్తం దేశం అంతా కూడా ఈరోజు బంద్ పాటించి ప్రజలందరికీ ఇబ్బందికరమైనా కూడా అత్యవసర సేవలు మేము నిర్వహిస్తూ మా ప్రతిఘటన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మా డాక్టర్ల మీద జరిగే దాడులకి సరైన రక్షణ కల్పించాలని చెప్పి మేమందరం ఐఎంఏ తరఫున
రాష్ట్ర ఐఎంఏ శాఖ తరఫున, భీమవరం ఐఎంఏ శాఖ తరఫున యావత్ ప్రపంచానికి మేము ఇది తెలియజేస్తున్నాం. ఇది మనం అందరం మొత్తం యావత్ జాతి కూడా సిగ్గుపడవలసిన సమయం. ఇది ఎంతో ప్రాణాలు కోర్చి ఎన్నో సమస్యలను అధిగమించి పేద ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి వైద్యుల మీద, యువ వైద్యురాల మీద అత్యాచారం చేసి హతమార్చడం ఎంత రాక్షస కృత్యం మీరందరూ కూడా గమనించి ప్రజలందరూ కూడా మా వైద్యులకి మద్దతు తెలిపి సహకారం అందిస్తారని ఆశిస్తూ ఈ చర్యని మేమందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగింపు సందర్భంగా భీమవరం క్విట్ ఇండియా అమరవీరుల స్తూపం వద్ద స్మృతి వనంలో వసుధ ఫౌండేషన్, మానవతా భీమవరం మండల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్లను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో ఎదగడానికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సాంఘిక సేవా సంస్థలు వసుధ ఫౌండేషన్, మానవతా సంస్థల సేవలు అభినందనీయమన్నారు. మానవతా సంస్థ అధ్యక్షులు పూనా రామ మాట్లాడుతూ శిక్షణ పొందిన 3 మహిళలకు వసుధ ఫౌండేషన్ 3 కుట్టు మిషన్లు, మానవతా సంస్థ దాతలు కొత్తపల్లి కోదండ రామరాజు, చింతలపాటి రామకృష్ణరాజు, సాగి వెంకటకృష్ణంరాజు 3 కుట్టు మిషన్లు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మెంటే పాదసారథి, వసుధ ఫౌండేషన్ కార్యదర్శి మంతని కృష్ణంరాజు, ఇందుకూరి ప్రసాదరాజు, బుద్దరాజు వెంకటపతిరాజు, వేమూరి రాంబాబు, కార్మూరి నరసింహమూర్తి, గ్రంథి ప్రసాద్, జి జేమ్స్, చాన్ బాషా, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ రోజున మన భీమవరపట్నంలో స్వాతంత్ర సమరయోధుల స్తూపం దగ్గర గత 10 రోజుల నుండి కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా స్వాతంత్రోద్యమంలో అసూలు బాసినటువంటి స్వాతంత్ర సమరయోధులకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే బాలబాలికలకి, విద్యార్థులకి, అలాగే సమాజంలో ఉన్నటువంటి వారికి కూడా మానవత స్వచ్ఛంద సాంఘిక సేవా సంస్థ వారు, అలాగే వసుధ ఫౌండేషన్ వారు గతంలో ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తూ వచ్చారు. ఈ రోజున ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కొంతమంది మహిళలకి ఈ కుట్టు నేర్చుకున్నటువంటి స్త్రీలకి వాళ్ళకు ఉపాధికి ఉపయోగపడుతుందనేటువంటి మంచి ఉద్దేశంతో మరి దాతల నుండి సేకరించి ఈ రోజున ఈ కుట్టు మిషన్లు పంపిణీ చేయడం చాలా అభినందనీయం. అలాగే మరి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కూడా మరి గత 10 రోజుల నుండి కూడా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వర్తించడం, అలాగే స్వాతంత్రోద్యమం యొక్క స్ఫూర్తిని ఏ లక్ష్యాలతో అయితే ఆ రోజున ప్రాణాలు అర్పించి మరి అసూలు బాసి జైలుకి వెళ్ళి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వారిని ఆదర్శంగా తీసుకుని ఈ యొక్క స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుల మీద ఉందని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి క్విట్ ఇండియా అమరవీరుల స్తూపం స్మృతి నందు ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, వసుధ ఫౌండేషన్, సర్వోదయ మండలి ఆధ్వర్యంలో మరి ఏదైతే మహిళలు ఉపాధి కోసం ఈ కుట్టు మిషన్లని నేర్చుకోవడం జరుగుతుంది. వాళ్ళు శిక్షణ పొందినటువంటి ఎలిజిబుల్ పర్సన్స్ మహిళలకి ఈరోజు 6గురికి కుట్టు మిషన్లు అందజేయడం జరిగింది. అందులో ప్రధానంగా మరి మానవతా సంస్థ సభ్యులు కొత్తపల్లి కోదండ రామరాజు గారు, చింతలపాటి రామకృష్ణరాజు గారు, సాగి వెంకటకృష్ణరావు గారు, వీరు ముగ్గురు ఒక 3 మిషన్లు, అలాగే సర్వోదయ మండలి సంస్థ తరపున వసుధ ఫౌండేషన్ వాళ్ళకు 3 కుట్టు మిషన్లు అందించడం జరిగింది. ఇలాగే రాబోయే రోజుల్లో మరింత మందికి మానవతా సంస్థ ద్వారా ఏదైతే అర్హత కలిగినటువంటి మహిళలు, పేదవారికి ఉపాధి కోసం కుట్టు మిషన్లే కాదు సేవా కార్యక్రమంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. మాకు స్పాన్సర్ చేసినటువంటి మా సంస్థ సభ్యులకు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ మానవతా సంస్థ 2004లో పూజనీయులు రామచంద్రారెడ్డి గారు 108 మంది సభ్యులతో ప్రారంభించి ఇవాళ దాదాపుగా 50,000 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో మానవత గురించి ప్రత్యేకించి ఎవరు చెప్పక్కర్లా. అందరూ మానవతంతో సమాజంలో ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు, కొంతమంది సహాయ కార్యక్రమాలు పొందుతున్నారు. అందరూ ఇచ్చేవారు ఉంటే తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అంచేత ఇచ్చేవారు ఉండాలి, పుచ్చుకునేవారు ఉండాలి. ఇవ్వడం అనేలో ఉన్న ఆనందం మరి దేంట్లోనూ ఉండదు. అంచేత ఏంటంటే ఈ మానవతా సంస్థ సేవా కార్యక్రమాలు చేయడంలో గత 20 సంవత్సరాల నుంచి ఉంటుంది. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అఘాయిత్యానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని భీమవరం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి, ఏఆర్టీ సెంటర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఎం గోవిందబాబులు డిమాండ్ చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఎమర్జెన్సీ విధులు మినహా సాధారణ వైద్య సేవలను బహిష్కరించి నిరసన తెలియజేశారు. కోల్కతా ఘటనలోని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ భీమవరం ఏరియా ఆసుపత్రిలో ఆందోళనలు చేపట్టారు. అత్యాచారం, హత్య ఘటనకు కారణమైన వారిని శిక్షించడంతో పాటు భవిష్యత్తులో
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాంబాబు, ఏరియా ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ విధంగా డాక్టర్స్ అందరూ కలవడానికి ముఖ్య కారణం ఏమనగా వెస్ట్ బెంగాల్లో ఒక లేడీ డాక్టర్ని డ్యూటీలో ఉండగానే కొంతమంది దుండగులు వచ్చి బయటికి లాగి బలవంతంగా రేప్ చేయడం అనేటువంటిది జరిగింది. అది చాలా దురదృష్టకరమైన విషయము. ఎందుకంటే రాత్రిపూట చాలామంది లేడీ డాక్టర్స్ అలాగే నర్సెస్ కూడా డ్యూటీ చేస్తూ ఉంటారు. అది కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిందంటే ఇది చాలా అందరూ కూడా ఖండించవలసిన విషయం. ఎందుకంటే లేడీస్కి సరైనటువంటి ప్రొటెక్షన్ గవర్నమెంట్ కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఫ్యామిలీ, పిల్లలు అందరూ కూడా ఆమె మీద ఆధారపడి ఉన్నవాళ్ళు చాలామంది ఈ యొక్క విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడమే కాకుండా వారు ఒంటరితనానికి ఫీల్ అయిపోయారు. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ అంటే లేడీ డాక్టర్ గారు, నర్సెస్ కానీ, వీళ్ళు కానీ, మన స్టాఫ్ కానీ అందరూ కూడా హాస్పిటల్లో పనిచేసేటప్పుడు వారికి భద్రత కరెక్ట్గా ఉండాలని గవర్నమెంట్ కల్పించాలని మనం అందరూ కోరుకుంటున్నాం. ఈరోజు వెస్ట్ బెంగాల్ కలకట్టాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ సెకండ్ ఇయర్ పల్మనాలజీ పీజీ రేప్ అండ్ మర్డర్ జరిగినందువల్ల అందరూ దాని గురించి చాలా బాధపడుతున్నాము. దీనికి నిరసన తెలుపుతున్నాము. ఆవిడకి న్యాయం జరగాలని, ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని డాక్టర్స్ అందరూ మొత్తం ఇండియాలో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు దానికి సంఘీభావం, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కూడా సంఘీభావం తెలుపుతున్నాము, నిరసన ప్రదర్శిస్తున్నాము. ఈరోజు దీని సందర్భంగా మేము పొద్దున్న 9 గంటల నుంచి 10 వరకు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించుకొని ఉన్నాము డాక్టర్లు అందరం కూడా. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని, ఈ గట్టి భద్రత మహిళలకు ఈ ఉద్యోగరీత్యా చేస్తున్నాడు. 24 గంటలు వాళ్ళు వైద్య సేవలో ఉండి సేవలను అందిస్తున్నారు. ప్రాణదాతలు వీళ్ళు. ఈ ప్రాణదాతలకు మన ప్రాణం పోతుంది. ఈ ప్రాణం పోకుండా ఉండాలని గవర్నమెంట్ వాళ్ళు దీనికి సరైన పరిష్కారం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు జరిగిన సంఘటన గురించి మన డాక్టర్ గోవింద్ బాబు గారు, మన డాక్టర్ మాధవి కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే ఈ సంఘటన జరిగి మొన్న ఆగస్టు 9వ తారీఖున ఇది వెస్ట్ బెంగాల్లో జరగడం అనేది చాలా దురదృష్టకరం. డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్స్ మీద అటాక్ చేయడం, స్టాఫ్ నర్సుల మీద అటాక్ చేయడం, భద్రత లేకుండా పోవటం అనేది అనేక సార్లు మనం వీడియోల్లో, పేపర్లో, ఈ నేషనల్ మీడియాలో అన్ని చోట్ల, అన్ని హాస్పిటల్స్లో కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి, చూస్తున్నాం. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా స్టిల్ అవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఆ ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టాలు కఠినంగా అమలు పరచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరం కూడా మరి కోరుకుంటున్నాము. అనేకమైన ఎందుకంటే అశ్లీల దృశ్యాలు చూస్తూ మద్యం తాగి హాస్పిటల్కి వచ్చి నానా రకాలుగా మమ్మల్ని హింసిస్తూ ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ ఇవన్నీ దృష్టిలోకి తీసుకొని ఖచ్చితంగా మహిళలకు భద్రత కలిగించాలి. మరి మన 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం, కానీ ఒక మహిళ అర్ధరాత్రి తిరిగితే తన స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు, కానీ ఇప్పటికి కూడా స్వాతంత్రం అనేది రాలేదు. కాబట్టి ఈ 24లోనే రేప్ కేసులు అనేవి 900 మెన్షన్ చేశారు. ఇంకా రికార్డ్ కావాల్సిన చాలా ఉన్నాయి. కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరలా ఇలాంటివి కాకుండా దిశ కంటే కూడా భయంకరమైన పరిస్థితులు జరిగిందని న్యూస్ రావడం జరిగింది. కాబట్టి దీనిని మరలా పునరుద్ధరణ కాకుండా ఆ కుటుంబానికి మరి భద్రత కల్పించాలి. అలాగే ఉన్న డ్యూటీలో ఉన్న డాక్టర్స్కి, నర్సెస్కి, ఫీమేల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో నర్సెస్, అలాగే హెల్త్ వర్కర్స్ చాలామంది కూడా ఫీల్డ్ వర్క్స్లో చేస్తూ ఉంటారు. సెక్యూరిటీ లేని పర్పస్లో ఉద్యోగాలు చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఇది ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని మా అదే ప్రతి ఒక్కటి కూడా మేము ఆరోపించిన వాటన్నిటికీ కూడా న్యాయం జరిగించాలని మేము కోరుకుంటున్నాం. శ్రావణ మాసం సందర్భంగా ఉండి మండలం వాండ్రం గ్రామంలో అమ్మవార్లకు క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ పీవీఆర్కే ఆంజనేయరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పురస్కరించుకుని క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆడపడుచులు కనకదుర్గమ్మ అమ్మవారు, పోలేరమ్మ అమ్మవారు, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వార్లకు సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని, దానిలో భాగంగా 21 రకాలతో సారె సమర్పించామని తెలియజేశారు. అనంతరం ఎంపీటీసీ ఆంజనేయరాజు ఆర్థిక సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల సుబ్బరాజు, పోసపాటి సత్యనారాయణరాజు, బుద్ధరాజు సుబ్బరాజు, బలరాం కృష్ణంరాజు, క్షత్రియ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.